అలా గుడ్లప్పగించి చూస్తున్నటువంటి జూదర్ ఎలా ఉంటాడో ఆ నిలబడిపోయి వెలుగుతున్న దీపాలు అలా ఉన్నాయిట. కాదుట. మహర్షి అంటారు, ఎక్కడెక్కడ ఎటువంటి సంప్రదాయం ఉంటుందో, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆ ఇంటి సంస్కారాన్ని నిర్ణయించేయచ్చు. ఆ ఇంట్లో ఉన్న మనుషుల యొక్క సంస్కారాన్ని మీరు నిర్ణయించేసేయచ్చు. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిస, స్త్రీమాలా అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిత అని ఆ ఒక్క స్త్రీ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకు పడుకున్నారట. పడుకుంటే మహర్షి ఒక అందమైన మాట అంటారు. అక్కడ పడుకున్నటువంటి స్త్రీలు ఎవ్వరికీ కూడా ఒంటి మీద వస్త్రం సరిగ్గా లేదు. అలా మహర్షి అన్నారు. ఆ మాట రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యం చూడండి. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రథితాహిస మాలేన గ్రథితాసూత్రే శుశుభే మత్త షట్పద అంటారు. చేతులు ఒక ఆవిడ ఇలా పడేసింది. పడేస్తే ఆ చేతి మీద ఇంకొక ఆవిడ తల పెట్టుకు పడుకుంది. అందరి ముఖాలు పద్మాల్లా ఉన్నాయిట. పద్మములేమో అనుకుని తుమ్మిదలు వస్తాయేమో అనుకున్నారు హనుమ. అంత ప్రకాశవంతంగా ఉన్నాయిట. చిత్రం ఏమిటంటే పడుకున్నటువంటి స్త్రీలు కొన్ని వేల మంది అలా పడుకున్నారు. వీళ్ళందరూ మదవిహ్వలులై రావణాసురునితోటి కామోపభోగాన్ని అనుభవించి విశేషమైనటువంటి మద్యపానం చెయ్యడం చేత మత్తెక్కి బడలి నిద్రపోయి ఉన్నారు ఆ స్త్రీలు. పక్కన ఎవరున్నారు? ఆ పక్కనే తల్పం మీద మండోదరుంది. తన యొక్క పట్టమహిషి పెద్ద భార్య మండోదరి పక్కన తల్పం మీద పడుకునుండగా ఆవులతో క్రీడించినటువంటి ఒక ఆబోతు ఎలా నిద్రపోతుందో అలా ఇంతమంది స్త్రీల మధ్యలో తల్పం మీద వాడు నిద్రపోతున్నాడు. వాడి సంస్కారం ఏమిటో చెప్పడానికి ఇంకంతకన్నా వేరొక శ్లోకం అక్కర్లేదు అని మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు. అలా ఉందని అనుకుంటున్నారా? నచాకులీన నచహీన రూప నదక్షిణాన నుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. అలా అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది స్త్రీలు నచాకులీన, ఏదో తక్కువ జాతిలో జన్మించినటువంటి వారు కారు. నచ హీనరూప, ఎవరు సౌందర్యం తక్కువైన వాళ్ళు కారు. నచాకులీన నచ హీనరూప నదక్షిణా నానుపచారయుక్త, ఇతపూర్వం వేరొక పురుషుణ్ణి పొందినవారు కారు. లేదా భర్తకి ఉపచారం చెయ్యడం తెలియనటువంటి వారు కారు. నడువడి తెలియనటువంటి వారు కారు. పవిత్రమైనటువంటి జన్మించినటువంటి వారు. ఇంతమంది స్త్రీలు రావణాసురుణ్ణి కోరుకుని వచ్చిన వాళ్ళు. అక్కడ రావణాసురుణ్ణి కోరుకోనిది, రావణాసురుడు నాకొద్దు రాముడే కావాలి అంటున్న మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఒక్కతే. ఆ తల్లి అశోకవనంలో శిశుపా వృక్షం కింద కూర్చుని కంటి వెంట నదీ జలాలు ఒడ్డుని ఒరుసుకుని పైకొచ్చినట్టుగా ఏడుస్తోంది ఆ తల్లి. అటువంటి స్థితిలో హనుమ ఆ శయనాగారంలోకి ప్రవేశించి రావణాసురుడి తల్పానికి దగ్గరగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు చూడడానికి. చిత్రం ఏంటంటే ఆయన పడుకున్నటువంటి ఆ శయ్య బంగారముతో నిర్మించబడినటువంటి తల్పం. దానికి వైఢూర్యాలతో మెట్లు కట్టారు. చంద్రమండలం ఎలా ఉంటుందో అటువంటి గొడుగు తలకట్టన పెట్టారు. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితాం మకుటే నాపవృత్తేన కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆయన పడుకుని నిద్రపోతుంటే పక్కన చప్పుడవ్వకుండా, అది కూడా ఎలా వేశారట, చామరం వేయడానికి ఒక గొప్పతనం ఉంటుంది. ఆ చామరం వేసేటప్పుడు మీరు పెద్ద పెద్ద దేవాలయాల్లో చామరం వేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళు చామరం వేస్తుంటే మీరు చూడాలి గమ్మత్తు. మరి ఏం చేస్తారంటే నిప్పుల్లో సాంబ్రాణి వేసి పట్టుకొచ్చి అక్కడ పెడతారు. పెడితే చామరం వేసేటప్పుడు ఎప్పుడు కూడా చామరం తాలూకా వెంట్రుకల్ని ముట్టుకోరు. అప్పుడు మాత్రం ఏం చేస్తారంటే చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకుని, చామరీ మృగం వెంట్రుకలే చామరం పట్టుకుని ఒక్కసారి కొంచెం ఇలా తిప్పి ఆ సాంబ్రాణిలో ఇలా ఇలా వేస్తారు. వేస్తే ఆ పొగంతా చామరంలోకి ఎడుతుంది. వెళ్ళిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి స్వామివారికి ఇలా చామరం వేస్తారు. వేస్తే అందులోంచి పొగ స్వామి మీదకి ఎడుతుంది. అంటే తీసుకొచ్చి సాంబ్రాణి కానీ వేరొక ధూపం కానీ పెడితే అది కొంచెం ఎక్కువ మోతాదులో స్వామి ముక్కులో పెడితే గబుక్కునైనా ఉక్కిరి బిక్కిరి అవుతారేమో అని అలా వేయరు. ఎంత భక్తితో వేస్తారంటే చామరం వెయ్యడంలో, ధూపం చూపించడంలో మీ భక్తి తెలిసిపోతుంది.
పూజ చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. అంతేకాని పువ్వులు అక్కడ ఉన్నాయని ఇలా తీసి ఇలా పారేస్తూ ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చేసేటప్పుడు దానికి ఒక కట్టుబాటు ఉండాలి, దానికి ఒక నియమం ఉండాలి, దానికి ఒక షరతు ఉండాలి. అందుచేత ఆయనకి చామరం వేసేటటువంటి వాళ్ళు చుట్టూ నిలబడినటువంటి ఉత్తమాంగనలైనటువంటి స్త్రీలు అందులోకి అనేక రకములైనటువంటి పరిమళ ద్రవ్యాల్ని చేర్చారట. చేర్చి నిద్రపోతూ ఉండగా జాగ్రత్తగా చామరం వీస్తున్నారు. ఎక్కడ చప్పుడు అవ్వకూడదు, ఆయనకి నిద్రాభంగం కలగకూడదు. అందుకని సమీప కక్ష్యల్లో వీణ మొదలైనటువంటి చాలా చక్కటి సన్నటి సంగీతాన్ని వినిపించగలిగినటువంటి ఆ సంగీత వాద్య పరికరముల మీద మంచి సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఆయన ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంది ఆ తల్పం మీద. ఆ పరుపు మీద పడుకునున్నాడు. పడుకునున్నప్పుడు గమ్మత్తు ఏమిటంటే ఒక్కటే తల. ఆయనకి మహేశ్వర వరసంపన్నుడు. యుద్ధ భూమిలోకి వెళ్ళినా, సభామంటపంలోకి వెళ్ళినా 10 శిరస్సులు వస్తాయి, 20 చేతులు వస్తాయి. ఆ 20 చేతుల్ని ఖండించినా మళ్ళీ చేతులు పుడతాయి, తలకాయలు గిల్లేసినా మళ్ళీ తలకాయలు వస్తాయి. అటువంటి వరసంపన్నుడు. నిద్రపోతున్నప్పుడు మాత్రం ఒక్క తలకాయతోనే ఉంటాడు, 2 చేతులతోనే ఉంటాడు. కామరూపి. కానీ అలా ఉండడం వెనకాల తత్వంలో ఏం చెప్తారంటే, మనస్సు నిద్రపోతున్నప్పుడు ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటికి సంబంధించినటువంటి ప్రవృత్తి నివృత్తి ఇవేం ఉండవు. అందుకనే అన్ని చేతులు ఉండవు, 2 చేతులతో ఒక్క శిరస్సుతో పడుకుని ఉంటాడు. ఆ పడుకున్నప్పుడు మకుటేనాపవృత్తేనా కుండలో జ్వలితానినం. ఆ పెట్టుకున్న కిరీటం కొద్దిగా వదులైంది తల మీద. వదులై ఈ తలభాగం కనపడుతోంది. ఈ కుండలములు పెట్టుకున్నాడు, ఇవి ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించి ఈ గండభాగములు మెరుస్తున్నాయి ఆ కుండలముల యొక్క కాంతి చేత. మకుటేనాపవృత్తేనా కుండలో జ్వలితాననం. అలా పడుకుని ఆ ఉత్తమమైనటువంటి ఆస్తరణం మీద నిద్రపోతున్నాడు. స్వామి హనుమ దగ్గరికి వెళ్ళారు. వాల్మీకి మహర్షి దగ్గర చాలా గొప్పతనం. ఋషివాక్యం అంటే అలాగే ఉంటుంది. ఆయనకేం పక్షపాతం ఉండదు. రామచంద్రమూర్తి కదా వెనకేసుకొద్దాం, హనుమ కదా వెనకేసుకొద్దాం, రావణుడు కదా మంచి అయినా చెడైనా నిందిద్దాం, ఇలా ఉండరు. ఏదో ఒక పాత్ర పట్టుకుంటే ఆ పాత్ర మీద మమకారంతో పాత్రలు మార్చే అలవాటు వాల్మీకి మహర్షికి లేదు. అందుకే రావణాసురుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్పవలసినటువంటి అవసరం వస్తే నిర్దాక్షిణ్యంగా మాట్లాడతారు ఆయన గొప్పతనం గురించి. హనుమ అంతటి వారు నిద్రపోతున్న రావణాసురుని యొక్క తల్పం దగ్గరికి వెడితే వాడి యొక్క రోమకూపాల్లోంచి కొడుతోందట బ్రహ్మతేజస్సు. అంత తపస్సు వాడిది. సామాన్యమైన తపస్సు కాదు. అందులోంచి కొడుతున్నటువంటి తేజస్సు చేత తొలగదోయబడ్డారట హనుమ. అమ్మ బాబోయ్, దగ్గరికి వెళ్ళి చూడడమే అని విసిరేసినట్టుగా పక్కకి వెళ్ళిపోయారట. అంటే మీరు ఆలోచించండి, ఇంకా రావణాసురుడి తపశ్శక్తి ఎలా ఉంటుందో. దుర్వినియోగమైపోయినటువంటి తపస్సుని, సద్వినియోగమైన తపస్సుని రెండిటికి తేడా మీరు చూడాలంటే రావణుణ్ణి హనుమని ఇద్దరి పట్ల వాల్మీకి మహర్షి ప్రయోగించేటటువంటి శ్లోకాలని మీరు గమనించాలి. గమనిస్తే ఇద్దరికీ తేడా తెలుస్తుంది. అందుకని దగ్గరికి వెళ్ళడం కుదరదు అని చెప్పి దూరంగా తొలగి ఒక వేదిక మీద నిలబడి అక్కడి నుంచి చూస్తున్నారు. చూస్తుంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజితవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణ నకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ అంటారు మహర్షి. ఆయన పడుకుంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం. ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి ఒక నల్లటి మబ్బు భూమి మీదకి దిగిపోయి ఒక తల్పం మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం. ఆ పెట్టుకున్నటువంటి కుండలములు ప్రకాశిస్తున్నాయి. ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం, ఎర్రటి కళ్ళు. ఆ అనుభవించినటువంటి ఆ సౌఖ్యము చేత, మదము చేత, తాగినటువంటి మద్యపానము చేత తిరుగుడుబడుతున్నటువంటి నేత్రములు, వాటిలోంచి ఎర్రటి కాంతి పైకొస్తోందట. అరమోట్పు కన్నులతో ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు కొంచెం కన్ను బయటికి కనపడుతోంది. అందుచేత ప్రదీప్తోత్తమ కుండలం లోహితాక్షం మహాబాహుం. ఆ చేతులు పెద్ద పెద్ద చేతులు. మహాబాహుం మహారజత వాసనం. ఉత్తమమైనటువంటి వస్త్రాన్ని ఒకదాన్ని కట్టుకున్నాడు. కట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు.
ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. ఐరావత విషాణగ్రై అంటే దేవేంద్రుడు కూర్చునేటటువంటి ఐరావతం తన దంతముల చేత కుమ్మితే ఏర్పడినటువంటి గాయములు శరీరం మీద కనపడుతున్నాయి. ఎందుకని ఆభరణములు ఎక్కువగా పెట్టుకుని లేడు, నిద్రపోతున్నాడు. ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయాదులు లేవు, జారిపోతే కనపడుతున్నాయి. ఆ ఐరావతం కుమ్మేసినటువంటి గాయాలున్నాయి. విష్ణు చక్ర పరీక్షితవు, శ్రీ మహావిష్ణువు తన చక్రం పెట్టి కొట్టినప్పుడు ఏర్పడినటువంటి మచ్చలున్నాయి. విష్ణు చక్ర పరీక్షితవు వజ్రోల్లిఖిత పీనాంసౌ, దేవేంద్రుడు వజ్రం పెట్టి కొట్టినప్పుడు ఏర్పడినటువంటి దెబ్బలు కనబడుతున్నాయి. అలా పడుకుని నిద్రపోతున్నాడు. ఇక్కడ మీరొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రావణుడు నిద్రపోతుంటే ఇది రావణాసురుని యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది, రావణాసురుని యొక్క భ్రష్టత్వాన్ని సూచిస్తుంది. ఎందుచేత రావణుడు గొప్ప తపస్వి. రావణాసురునికే కాని పరదారాగ్రహణం అనేటటువంటి పాతకము లేకపోతే వాడు లంకారాజ్యాన్ని కాదు పరిపాలించవలసింది, వాడు 3 లోకములను శాసించగలడు. నేను కాదు ఈ మాట అన్నది, హనుమన్నారు. అహో రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రాక్షసరాజ్యస్య సర్వలక్షణయుక్తతాః అన్నారు. అటువంటి రావణాసురుడు అంత తపస్సున్నవాడు, వాడి ఒంటి మీద దేవేంద్రుడు కొట్టిన వజ్రపు దెబ్బలు, విష్ణువు కొట్టినటువంటి శ్రీ మహావిష్ణువు కొట్టినటువంటి చక్ర దెబ్బలు, ఐరావతం యొక్క దంతపు దెబ్బలు, ఇవన్నీ వాడి ఒంటి మీదకి ఎందుకు రావాలి అంటే తనకున్నటువంటి తపస్సుని దుర్వినియోగం చేసి సమస్త లోకములను బాధ పెట్టాడు. వారు లోకపాలకులు. లోకపాలకులైనటువంటి వారు లోకాల్ని రక్షించాలి కనుక ఆ రావణాసురుడు తనంత తానుగా వారి మీదకి యుద్ధానికి ఎడితే చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాల్ని గౌరవించారు వాళ్ళు. ఇంటి పెద్ద మహానుభావుడు బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు, మేం గౌరవించాలి అని మిన్నకున్నారు. చేసిన యుద్ధాల్లో అటువంటి దెబ్బలు వాడి ఒంటి మీద పడ్డాయి. అంటే వాడిది ఎంత భ్రష్ట తపస్సో మిమ్మల్ని ఆలోచించుకోమని మహర్షి చెప్తున్నటువంటి వాక్యం. అంత తపస్సు ఉండొచ్చు, హనుమ అంతటి వారు పక్కకి తొలగిపోయేటంతటి తేజస్సు పైకి రావచ్చు, కానీ ఒంటి మీద ఉన్న దెబ్బలు అతనిలో రావలసిన మార్పుని సూచిస్తుంది. అతనిలో మార్పు రాలేదనడానికి ఉదాహరణ అతను పడుకున్న తీరు. అతను ఎంతగా కామమునకు వశుడైపోయాడో, ఏ కామము చేత రావణుడు నిగ్రహింపబడతాడో, ఏ కామము చేత రావణుడు భవిష్యత్తులో నిహతుడైపోతాడో ఆ కామాన్ని మహర్షి అక్కడ చూపిస్తున్నారు. కామము పురుషార్థములలో ఒకటి అంతే. 3 పురుషార్థములలో కామము 3వ వంతు అంతే. అది కూడా ధర్మముతో కలిపి ధర్మబద్ధమై వెళ్ళాలి. కానీ రావణాసురుని యొక్క కామం విశృంఖలమైనటువంటి కామం, దానికి అర్థం లేదు పర్థం లేదు, దానికే నిహతుడైపోయాడు. అందుకే యుద్ధకాండలో ఏడ్చింది మండోదరి, నీ ఇంద్రియాలు ఇది చంపేయా, రాముడు చంపలేదు అంది. అందుచేత ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమ సుజాతాంసౌ సంగుళీ తలలక్షితౌ అని పీనౌ బాగా బలిసి ఉన్నాయిట ఆ భుజాలు. పడుకునుంటే సమసుజాతాంసౌ చేతి గోళ్ళు ఎర్రటి కాంతితో మెరిసిపోతున్నాయిట. గోళ్లకు ఉండేటటువంటి కాంతి అతను పొందినటువంటి ఐశ్వర్యాన్ని చూపిస్తుంది. సాముద్రిక శాస్త్రంలో గోళ్లు అంత కాంతివంతంగా ఉంటే అది ఐశ్వర్య లక్షణం. అందుచేత మీ గోళ్లు చూసుకోకండమ్మా, ఇప్పుడు అక్కర్లేదు వాటి గురించి. అందుకని సులక్షణమకాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితం మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. మాషరాశ ప్రతీకాశం, రాశి పోసేసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్ట. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. ఆ ఉపమానాలు చూడండి, నిజంగా ఎటువంటి ఉపమానాలు వేస్తారో. నిశ్వసంతం భుజంగవత్, నిద్రపోతున్నటువంటి ఒక పెద్ద పాము. ఆ పాము మిమ్మల్ని చూడలేదు, అది నిద్రపోతోంది. పాము నిద్రపోవడం కూడా చాలా గమ్మత్తుగా నిద్రపోతుంటుంది ఒక్కొక్కసారి. అది కూడా, దానికి కూడా ఒక శరీరం ఉంది కదా, దానికి ఒక బాధ ఉంటుంది కదా. వేసవి కాలంలో నా చిన్నతనంలో ఒకసారి ఒక విచిత్రమైనటువంటి సంఘటన చెప్తుండేవారు. అది ఎక్కడికొచ్చి పడుకుంటుందంటే, వేసవి కాలంలో తాపం ఎక్కువైపోతే ఇళ్లల్లో చేతులు కడుక్కోవడం, ఇళ్ళు కడుక్కోవడం ఇలాంటి జరిగిన చోట పూర్వం తూము ఉండి తూము బయట నీళ్లు పెరట్లో ఉన్న మొక్కల్లోకి వెళ్ళిపోవడానికి గాడి ఉండేది. ఇప్పుడంటే అంతంత చోట్లు ఎక్కడున్నాయి, అన్ని మొక్కలు ఎక్కడున్నాయి, ఉన్నవారు ధన్యులు. అందుకని ఆ తూము పక్కన నీటి తడి ఆరకుండా ఎక్కడుంటుందో అక్కడికి వచ్చి చుట్టుకు పడుకునేవి. ఎందుకు అంటే కాస్త ఒంటికి చల్లతనం తగులుతుందని. ఆ పరితాపం తట్టుకోలేక
వచ్చి అక్కడ చుట్టుకు పడుకునేవి. ఆ పడుకున్నప్పుడు వాటికి కూడా పాపం నిద్ర పట్టేదిలా ఉంది. అలా నిద్ర పట్టేసి ఉండిపోయేవి. అంత గమ్మత్తుగాను పడుకుంటాయి ఆ పావులు. ఎందుకంటే మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు నేను దాని గురించి పెద్ద వేదిక మీద ప్రస్తావన చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఆ సంఘటన చెప్పట్లేదు. అంతలా గోధుమ త్రాచులు కూడా అలా పడుకుంటాయి వచ్చి. అలా పడుకున్నటువంటి పాము మిమ్మల్ని చూడకపోవచ్చు. మీరు ఆదమరుపుగా చేయి కడుక్కుందామని ఇలా వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ పాము చుట్టుకుని పడుకునుంది. మీరు పావుని చూశారు. పావు మిమ్మల్ని చూసిందో లేదో చూడగలిగినంత శ్రద్ధ మీకేం ఉండదు. అప్పుడు పావు నన్ను చూస్తోందా చుట్టలేదా అని ఇలా వెళ్ళి చూస్తారేమిటది చుట్టుకు పడుకుంటే. అది బుస్సు మనలేదు, తలెత్తలేదు, పడగ విప్పలేదు, అంతే. మీరు వెనక్కి వెళ్ళిపోతారు ఇంట్లోకి. వెళ్ళిపోయి మెల్లిగా ఎవరినో పిలిచి చెప్తారు పావు పడుకుందని. అన్న తర్వాత వాళ్ళు బయటికి వెడతారు. వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఏం లేదు కానీ పెద్ద చార పడింది, వెళ్ళిపోయిందిలా ఉంది అంటారు. వెళ్ళిపోయిందిలే అని చెప్పి మీరు హాయిగా నేల మీద చాపేసుకు పడుకుంటారా? మీరు పడుకోలేరు. ఎందుకు పడుకోలేరు? అది చూసిందో చూడలేదో అనుమానం ఉంటే చాలు మీకు భయమే. వాడు పడుకున్నాడు. వాడు పడుకున్నప్పుడు వాడిని చూసినా భయమే. ఒకవేళ వాడు కానీ చూశాడేమో అని. వాడు కానీ చూశాడా, చూపు అలాంటిది. అవతల వాళ్ళు ఏదుంటే అది ఎత్తుకుపోతాడు. అందుకని నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం. ఎటువంటి ఉపమానాలు వేసేసారో చూడండి. అది గంగా నదిలో స్నానం చేసింది ఒక ఏనుగు. స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇసుక తిన్నె మీద పడుకుంది. మీరు కూడా గంగలో స్నానం చేద్దామని వెళ్ళారు. అదేదో నల్లరాళ్ళ గుట్ట అనుకున్నారు. పడవ దాటేసి దిగేసి గంగలో స్నానం చేసి వెనక్కి తిరిగి చూశారు. ఒక ఏనుగు స్నానం చేసి పడుకునుంది, పెద్ద ఏనుగు. మీరు చూశారు. చూసి ఆహాహా ఏనుగా గంగలో స్నానం చేశావే, నీ జన్మ చరితార్థం అని మీరు అనగలరా? అనలేరు. ఎందుకని? ఏనుగుకో లక్షణం ఉంటుంది. ఏనుగు యొక్క స్నానానికి ఒక్కదానికే గజస్నానం అని పేరు. మీరు పట్టుకెళ్ళి ఎన్ని సబ్బులెట్టి ఏనుగు రుద్దండి, ఏనుగును రుద్ది స్నానం చేయించిన ఇలా బయటికి రాగానే దుమ్ము ధూళి ఎక్కడున్నాయో చూసుకుంటుంది. చూసుకుని తొండంతో తీసి తెత్తి మీద పోసేసుకుంటుంది. పోసేసుకుని ఒళ్ళంతా ఎండుటాకులు, దుమ్ము, ధూళి, పనికిరాని వస్తువులు వేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంది. అదో గమ్మత్తు. అలా వెళ్ళిపోయినా ఏనుగు ఏనుగి. అలా వీడు నిద్రపోతున్నాడు కాబట్టి అలా ఉన్నాడు నిశ్శబ్దంగా. వాడు కానీ నిద్ర లేచాడా మళ్ళీ మొదలు వీధుల్లో తిరుగుతాడు, దుమ్మంతా తెచ్చి మీదోసుకుంటాడు. అక్కరలేని అన్ని విషయాల వేపుకి తిరిగేటటువంటి అలవాటు ఉన్నవాడు. అందుకని గాంగే మహతితోయాంతే ప్రసుప్త వివకుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. ఆయన పడుకుంటే సంహతౌ పరిఘాకారౌ, మనం ఇంటికి బీమ్స్ అని వేస్తాం. ఆ బీమ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి వాడి చేతులు. అంటే ఇంకా చెయ్యి, ఇంకా ఆయుధం ఎందుకు, ఆ చేతితో కొడితే తల పడిపోతాడు యువతలవాడు. అందుకని అటువంటి పరిఘల లాంటి చేతులుట. ఆ రెండు చేతులు ఇలా పెట్టుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే 5 వేళ్లు కనపడుతున్నాయి మెరిసిపోతూ. ఈ 5 వేళ్లు ఎలా ఉన్నాయంటేట 5 తలల పావులు 2 పడుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయిట. ఇప్పుడు వాడు నిద్ర లేచి ఆ 2 చేతులు ఇలా కదిపాడు అనుకోండి, ఎవరు వస్తున్నట్టు? 2 5 చేతుల పావులతో కూడుకున్నవాడు వస్తున్నట్టు. ఇంకా ఎవడైనా ఎదురు వెళ్తాడా వాడికి? అంటే వాడి ప్రవృత్తి ఎటువంటిదో, వాడి మనస్సు ఎలా ఉంటుందో, వాడి తపశ్శక్తి ఎంత ఉన్నా ఇవాళ వాడి మనస్సు ఎటువంటి భ్రష్ట స్థితిలో ఉందో మహర్షి నిరూపిస్తున్నారు. అందుకే అంత తపస్సు చేసినా రావణాసురుని యొక్క వైభవం ప్రకాశించకపోవడానికి కారణం అది. రావణాసురుడి యొక్క గొప్పతనం రావణాసురుడు అలా పడుకున్నట్ట అని వినడానికి కాదు సుందరకాండ. ఎంత తపస్సు ఉన్న రావణాసురుడు పడుకుంటే నిష్పక్షపాతమైనటువంటి ఋషి చేత ఇలా చెప్పబడితే మనకి కూడా పాపచింతనతో కూడినటువంటి జీవితము లోపల ఉండి పైకి ఎంత పూజలు చేసేవాళ్లే కనపడినా ఉపయోగమేమి? చూసేవాడొకడు చూస్తూనే ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకో. అందుచేత సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరూపమౌ విక్షిప్త శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ. అటువంటి రావణాసురుణ్ణి ఆ స్తంభం నుంచి చూశారట హనుమ. అమ్మ బాబో, ఏమి ప్రకాశం, ఏమి తేజస్సు, ఏమి ద్యుతితో ఉన్నాడు మహానుభావుడు అనుకున్నారు. అనుకుని స్తంభం దిగారు. స్త్రీలలో కదా సీతమ్మని వెతకాలి. అందుకని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ వెతికారు. మహర్షి చెప్పినటువంటి గమ్మత్తైన మాట ఏమిటంటే,
పక్కవారు కట్టుకున్నటువంటి చీర తీసి తన మీద దుప్పటీగా వేసుకున్నది అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? పక్కవారి ఒంటి మీద చీర ఉన్నట్ట లేనట్టే. అటువంటి స్థితిలో మహర్షి చూశారు. అన్యామాలింగ శుశ్రోణి ప్రసుప్త మదవిహ్వల అన్నారు. ఇంకా దారుణమైన సన్నివేశం. ఇది ఎవరి గురించి చెప్పడం సుందరకాండలో? అవి మనకి వర్ణించి చెప్పడం కాదు మహర్షి యొక్క ప్రయోజనం. వేరొకరి గొప్పతనాన్ని చెప్పడానికి చెప్తున్నారు. వాళ్ళందరూ సామాన్యమైన కాంతలు కారు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష కాంతలు వాళ్ళందరూ. వాళ్ళు ఒక ఆమె మృదంగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఒక ఆవిడ నాట్యం చేస్తూ చేస్తూ నిద్రైపోయింది. ఒక ఆవిడ పాట పాడుతూ పాడుతూ నిద్రపోయింది. ఒక ఆవిడ మృదంగం వాయిస్తూ వాయిస్తూ నిద్రపోయింది. ఒక ఆవిడ వేణువు ఊదుతూ ఊదుతూ నిద్రపోయింది. ఇంకొక ఆవిడ వీణ వాయిస్తూ వాయిస్తూ నిద్రపోయింది. నిద్రపోయేటప్పుడు వీళ్ళందరూ ఆ సంగీత పరికరాల్ని గట్టిగా కౌగిలించుకున్నారు. కౌగిలించుకుని వాటి వైపుకి చుంబిస్తున్నారు నిద్రలో. ఏమని? అది రావణాసురుని యొక్క ముఖం అనుకుని చుంబిస్తున్నటువంటి ఒక్క స్త్రీ ఒంటి మీద సరి అయినటువంటి స్థితిలో ఆభరణం కాని, ఒక్కరి ఒంటి మీద పూలదండ సరిగ్గా కాని, ఒక్కరి ఒంటి మీద బట్ట సరిగ్గా కాని లేవు. ఇంకా ఇక్కడి నుంచి పానశాలకు వెడతారు హనుమ. అక్కడికి వెళ్ళినప్పుడైతే అసలు ఒంటి మీద నూలు పోగులేని స్త్రీల్ని చూశారు. గమ్మత్తేమిటో తెలుసా? ఇంతమందిని చూస్తుంటే ఆయన చూసేది సీతమ్మ తల్లిని చూసుకెళ్ళిపోతున్నారు. సీతమ్మ 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 ఈ భావన తప్ప ఆయనకి ఇంకొక భావన లేదు. వాళ్ళు బట్టలు కట్టుకున్నారో వాళ్ళు బట్టలు కట్టుకోలేదో, వాళ్ళు పడుకున్నారో పడుకోలేదో, వాళ్ళు మధ్యలో కౌగిలించుకున్నారో వేణువు కౌగిలించుకున్నారో ఇలా చూడడం. సీతమ్మని హనుమ చూశారు అంతకుముందు? లిప్త మాత్రం చూశారు పుష్పక విమానంలో రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు. కానీ విశ్వాసం, సీతమ్మ ఇలా ఉండదు, మహాపతివ్రత. ఇలా పడుకుంటే, ఇలా తాగితే, ఇలా ఉంటే సీతమ్మ ఎందుకు అవుతుంది? వెతుకుతున్నారు. కొన్ని విచారణ చేసి పట్టుకోవాలి సీతమ్మ ఎవరో. వెతుకుతున్నారు. కాదు 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 కాదని వెళ్ళిపోతున్నారు. నయ్యితి 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 నయ్యితి, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, త్రోసి రాజు అంటున్నారు. వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇంద్రియ ప్రవృత్తులు, నిద్రలో ఉన్నాయి కాబట్టి పడుకుని ఉన్నాయి. అందుకని ఇవన్నీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాసకపి ప్రియం. అక్కడ ఒక బంగారు ఆస్తరణము పరిచినటువంటి ఒక ఉత్తమమైనటువంటి శయ్య మీద రావణాసురునికి కొంత దూరంలో అపారమైనటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి ఒక స్త్రీ పడుకునుంది. ఆవిడ్ని చూస్తే ఆవిడ ఎంత మహాపతివ్రతో, ఎంతటి సౌందర్య రాశో అర్థమైపోతోంది. ఆవిడని చూశారట ఇలా తల్పం దగ్గరికి వెళ్ళి హనుమ. చూడగానే అంతే సంతోషం వచ్చేసింది. అమ్మయ్యా అయిపోయింది సీతమ్మ దర్శనం, ఇదిగో సీతమ్మ అనుకున్నారు. అంతే. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచి క్రీడ జగౌ జగామ స్తంభాన రోహాత్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, అస్ఫోటయామాస భుజాలిలా ఇలా కొట్టేసుకున్నారట. కొట్టేసుకుని చుచుంబపుచ్చం తన తోక తీసి తోక చివర ఉండేటటువంటి గుత్తుని ముద్దు పెట్టేసుకున్నారట. ఆ మాట కూడా అందం చూడండి. చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట పలకాలంటే అలా పెదవులు ముందుకు వస్తేనే పలుకుతుంది. చుచుంబ ఆ మాట కూడా అలాగే వేశారు మహర్షి. చుచుంబ పుచ్చం ననందచి క్రీడ జగౌ జగామ. విచిత్రమైన పాటలు పాడారు, సంతోషపడిపోయారు, నాట్యం చేసేశారు, పిల్లి మొగ్గలు వేసేశారు, గెంతులు గెంతేశారు. స్తంభాన రోహాత్ స్తంభం పైకి ఎక్కేశారు. నిపపాత భూమౌ కిందకి దూకేశారు. ప్రదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి. ఎంత హనుమైనా మహర్షికి ఏం రాగద్వేషాలుండవు. ఆవిడ సీతమ్మ అంతా పాడుకుని అంతా ఆడుకుని అంతా దిగిపోయాక చూసి అనుకున్నారు, మా అమ్మ సీతమ్మ రామచంద్రమూర్తి పక్కన లేనప్పుడు ఇటువంటి పట్టుపుట్టం కట్టుకుని పక్కన రావణుడుండగా ఉత్తమ తల్పం మీద ఇంత హాయిగా నిద్రపోతుందా? అరే రే, నా బుద్ధి ఎంత వైక్లభ్యాన్ని పొందిందిరా అనుకున్నారు. ఎంతటి ఉపాసకుడికి కూడా ఎగుడు దిగుళ్ళు వస్తాయి. హఠాత్తుగా ఇది ఓ క్వశ్చన్ రాసేస్తే కరెక్ట్ గా క్వశ్చన్ నెంబర్ 1కి ఏ పెట్టాడు, 1 మార్కు కంప్యూటర్లో పడిపోయినట్టేం పడిపోదు. ఉపాసనలో ఈశ్వరుడి యొక్క
ప్రమేయం ఉంటుంది. ఆయన పరీక్ష పెడతాడు, పరీక్షకి తట్టుకుని నిలబడాలి. ఎంతటి వాణ్ణి పరిశీలన చేస్తాడు పరమాత్మ. దర్శనం అయిపోయినట్టే ఉంటుంది, కానీ అది కాదు. అది పరీక్ష పెడతాడు. నిజంగా దర్శనం అయినప్పుడు ఎలా ఉంటారో వేరొక చోట చూపిస్తారు. అందుకే మనం పూజ చేస్తే ఒక మాట అంటాం, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అని ఘంటానాదం చేస్తాం, గంట వాయిస్తాం. ఇంట్లో పూజ చేసేటప్పుడు మోగించేటటువంటి గంట ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడదు. అందుకే అది ఘంటానాదం చేస్తాం. ఎందుకని? ఆ ఘంటానాదం చేస్తే దేవతలు వస్తారు, రాక్షసులు వెళ్ళిపోతారు. అదేంటంటే మా ఇంట్లో రాక్షసులు ఏం లేరే, నైరుతి దిక్కుంది కానీ ఇంటికి రాక్షసులు ఉంటారు. చాలా కాలం కట్టుకున్న ఇంటిలో నువ్వు బ్రతికి ఉండాలని కోరుకుంటే వాస్తు పూజ చేసి గృహప్రవేశం చెయ్యాలని చెప్పారు అరణ్యకాండలో రామచంద్రమూర్తి. నాకు వాస్తు పూజ ఎక్కర్లేదండి, మేము వాస్తు హోమం చెయ్యం, మేము గృహప్రవేశం చేసేస్తామంటే నువ్వు చాలా కాలం ఆ ఇంట్లో ఉండవు అని గుర్తు. ఎందుకంటే నీ ఇంటిలోకి దేవతలు ఆవాహన అవుతారు. ఆవాహన అయినప్పుడు ఆ వాస్తు దేవతా పూజ చేసి లోపలికి ప్రవేశించాలి ప్రతిరోజు. అందుకే యజమాని వెళ్ళి కనీసం తులసి మొక్కలో నీళ్లు పోయిరా అంటారు. ఎందుచేత అంటే రోజు ఏడుస్తాయి ఇంట్లో తలుపులన్నీ, కిటికీలన్నీ, పెద్ద పెద్ద వృక్షాలు. వాటిని రంపాలు పెట్టి కోసేసి తలుపులు చేసి కిటికీలు చేసి పైన రకరకాలైనటువంటి పరికరాలు పెట్టి వాటిని చిత్రియ పట్టి నీకు కావలసినేటట్టు మెరిసేటట్టు చేసి వాటిలో ఒక ఇనపవూచలు గుచ్చి మేకులు కొట్టి తెచ్చిపెట్టావు. వృక్షములు కూడా ప్రాణమున్నవి. అటువంటి వృక్షములను నరికి తెచ్చి ఇంట్లో పెట్టావు. రాత్రి అయ్యేటప్పటికి తలుపులు వేస్తుంటావు. ఆ కొమ్మ అవన్నీ ఏడుస్తాయి. మమ్మల్ని దుర్మార్గుడు తెచ్చి ఇలా పెట్టుకున్నాడు రక్షణ కోసం, మేము దేవతా వృక్షాలం, ఎక్కడో ఉండవలసిన వాళ్ళం. వేపకర్ర తెచ్చి ఇంటికి పెడతావు, వేప చెట్టు స్వయంగా అమ్మవారు తెచ్చి ఇంట్లో పెట్టావు. పెడితే అందుకే యజమాని దోష పరిహారం చెయ్యాలి. లేచి తను రోజు అభిషేకమో సంధ్యావందనమో ఏదో ఒకటి చేసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి చెట్టు మొదట్లో పొయ్యాలి. ఏదీ లేదు, అపార్ట్మెంట్ లో ఉంటున్నా, ఎక్కడ పోస్తావు? తులసి కోటలో పొయ్యాలి ఇంటి యజమాని తులసి కోటలో నీళ్లు పట్టుకెళ్లి పోస్తే ఇంట్లో మామిడి చెట్టు లాంటి చెట్టు ఉందనుకోండి, వాడు అదృష్టవంతుడు అనమాట. ఎందుకని అది దేవతావృక్షం. మామిడి చెట్టు రసోవై సహా, రసాలమని పేరు దానికి. సాక్షాత్ దేవతలు వచ్చి అక్కడ ఉన్నట్టే. వాడు రోజు చక్కగా అభిషేకమో ఏదో చేసుకున్న పాత్ర పట్టుకెళ్లి మడిబట్ట కట్టుకుని అందులోకి మొదట్లో నీళ్లు పోసాడు అనుకోండి, ఇంకా వేరే ఇంట్లో దేవతలందరూ ప్రీతి చెందుతారు. ఇంట్లో ఉన్న తలుపులు సంతోషిస్తాయిట. ఫోన్లేరా పాపం తప్పకమని పెట్టుకున్నాడు కానీ మన జాతిని వీడు పోషిస్తున్నాడు రా అని ఆశీర్వచనం చేస్తాయిట. అందుకని బ్రతుకంటే ఎంత జాగ్రత్తగా బ్రతకాలో నేర్పింది శాస్త్రం మనకి. అందుకని మనం పూజ చేస్తేనే ప్రతిరోజు రాత్రి రాక్షసులు ఇంటికి వచ్చేస్తారని చెప్పి మనం ఘంటానాదం చేసి ఓ రాక్షసులారా వెళ్ళిపోండి అంటాం. ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాహ ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. వాళ్ళ పొద్దున చూశాం కదా, ఆ చేసేటప్పుడు అర్చనోసారి పశుపక్షతలు తీసి వాసన చూసి వెనక్కి వేసుకుంటాం. ఎందుకంటే వేసుకోవడం అంటే ఆ రాక్షసుల్ని లేచి వెళ్ళిపోమని, ఇంట్లోంచి భూత ప్రేతములను లేచి వెళ్ళిపోమని. అందుకని మన పూజకే అటువంటి వచ్చి వైక్లభ్యాన్ని సృష్టించినప్పుడు ఆత్మదర్శనానికి బయలుదేరినటువంటి యోగికి ఎగుడు దిగుళ్ళు రావా? వస్తాయి. కానీ జారిపోకుండా భగవంతుడి పాదములు పట్టుకుంటే ఆయన దిద్దుతాడు వచ్చేటటువంటి ఉపాసనలో దోషాన్ని. ఇక్కడ వచ్చింది దోషం. అందుకే చెప్పా సుందరకాండ ఉపాసన కాండ అని. ఇక్కడ దోషం వచ్చింది. మండోదరి దర్శనం సీతమ్మ దర్శనంతో తుల్యంగా భావించారు స్వామి హనుమ. వెంటనే బుద్ధిలోకి ప్రవేశించాడు మహానుభావుడు. రామచంద్రమూర్తి ప్రవేశించలేదనుకోండి, ఏమనుకుంటారు? ఈవిడే సీతమ్మ అనుకుని ఈ మాట వెళ్ళి చెప్పేశారనుకోండి, రావణాసురుడు అక్కడ పడుకున్నాడు, సీతమ్మ తల్లి ఇక్కడ పడుకుంది అని ఏమైపోతుంది రామాయణం? అలా కాకుండా ఈవిడ సీతమ్మ కాదు మండోదరి. మళ్ళీ బుద్ధిని ఎవరు సరిచెయ్యాలి? ఎవడు ఈ కంటికి కనపడడో వాడు సరిచెయ్యాలి. రామ అనుగ్రహం వెంట నడుస్తోంది. అందుకని వచ్చినటువంటి ఉపాసనా దోషాన్ని దిద్దబడి అర్థమైంది, కాదు ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ మండోదరి. తెలుసుకున్నారు. సీతమ్మని అన్వేషించాలి. అక్కడి నుంచి బయలుదేరారు, పానభూమిలోకి వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరారు, పానభూమిలోకి వచ్చారు. అక్కడ రకరకాలైనటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, మణిమాణిక్యాలు పొదిగినటువంటి పాత్రలు ఎంత వర్ణించారో మహర్షి. నిజంగా దివ్యా ప్రసన్నా వివిధ సురాహ సకల పుష్పాసమ ఫలాసవాహ అని అక్కడ రకరకాలైనటువంటి సురలు. ఇప్పపళ్ళు బాగా పులియపెట్టి తీసినటువంటి సుర, పువ్వులలోంచి తీసినటువంటి కళ్ళు, పళ్ళల్లోంచి తీసినటువంటి కళ్ళు,
తేనెలోంచి తీసినటువంటి కళ్ళు, రకరకాలైనటువంటి కళ్ళు, మంచి మధురాతి మధురమైన వాసన వెదజల్లుతోందిట. ఈ వాసనలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నవి పిల్లాండి తల్లి పిలిచినట్టు రా రా అని పిలుస్తున్నట్టు ఉన్నాయిట. కొంతమంది ఆ పానాన్ని సేవించారు. అక్కడ స్త్రీలున్నారు, వారు సగం తాగి వదిలిపెట్టేసినటువంటి పాత్రలు, కింద పడి పగిలిపోయినటువంటి పాత్రలు, వాళ్ళందరూ అదంతా తాగేసి ఉన్నారేమో. ఒక పురుషుడు వేరొక స్త్రీని ఎప్పుడు చూడకూడదో అటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ అక్కడ పడుకుని ఉన్నారు. వారందరినీ వెళ్ళి చూశారు. ఎందుకు చూడాలి? ఏమో సీతమ్మ ఎక్కడుంటుంది, స్త్రీలలో ఉండొచ్చు, అందుకని వెళ్ళి చూశారు. చూసి కాదు సీతమ్మ కాదు, అక్కడి నుంచి బయలుదేరారు. మళ్ళీ అక్కడి నుంచి అందరూ ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రదేశం ఏదుందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెడితే దదర్శ హరిశార్దూలస్తస్య రక్షపతే గృహేహే మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః. అక్కడ నెమళ్ల యొక్క మాంసం, కోళ్ల యొక్క మాంసం, మేకల మాంసం, గొర్రెల మాంసం, అడవి పందుల మాంసం, రకరకాలైనటువంటి జంతువుల యొక్క మాంసం, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, నాలుకతో నాకవలసినటువంటివి, నోటిలోకి తాగవలసినటువంటివి, కలుపుకుని తినవలసినటువంటివి, తమంత తాముగా ఆరగించవలసినటువంటివి, రకరకాలైనటువంటి పదార్థాలన్నీ పెట్టేసి ఉన్నాయి. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు బయలుదేరారు స్వామి హనుమ అన్వేషణానికి? ఆ రోజు ఉదయం తెల్లవారుజామున తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి బయలుదేరారు. ఎప్పుడు అన్వేషణం ప్రారంభించారు? రాత్రి ప్రారంభించారు. అది ఎప్పుడు సమయం? రాత్రి 2 గంటల సమయమో అయిపోయింది అప్పటికి. ఈ మధ్యలో ఎక్కడైనా స్వామి హనుమ ఒక తేనె బొట్టు నోట్లో వేసుకున్నట్లు కానీ, ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగినట్టు కానీ మీకు ఎక్కడైనా మహర్షి చెప్పారా? ఈశ్వరుని యందు పూనిక ఉంటే నీకు ఆ విషయాలు జ్ఞాపకానికి రాకూడదు. ఆ పూనికతో నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేహానికి నిజంగా నీరు అవసరమైనా జ్ఞాపకానికి రాదు. ఎందుకని? మనస్సంతా ఎక్కడుంది? సీతాన్వేషణంలోనే. గ్లాసు కనపడినా సీతమ్మ కాదు, నీళ్లు కనపడినా సీతమ్మ కాదు. అది ఉంటుంది తప్ప నీరుగా గ్లాసుగా కనపడిపోయింది అంటే నువ్వు తపస్సు ఎక్కడ చేస్తున్నట్టు? ఏది వెతుకుతున్నారైనా? ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ సీతమ్మ కాదు అంటే లోపల ఎవరున్నారు? సీతమ్మ ఉంది. ఈవిడ సీతమ్మ కాదు, ఈవిడ సీతమ్మ అయితే ఈవిడ సీతమ్మ అంటారు కదా. అంటలేదు. అంటే లోపల మనస్సులో సీతమ్మనే ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి స్థితి ఏ స్థితి? కేవలం సాధకుడి యొక్క స్థితి అంతే. అందుకని ఆయన సాధకుడిగానే తిరుగుతున్నారు. తిరుగుతూ అన్వేషణ చేస్తూ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ఆహార పదార్థాలు వడ్డింపబడినటువంటి ఆ పాత్రలన్నిటినీ చూశారు. అందులోంచి వస్తున్నటువంటి వాసనలు చూశారు. కానీ దేనికి వశుడు కాలేదు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలనందరినీ చూశారు. చూసి అక్కడ నుంచి దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడ ఒక ఇల్లు విడిచిపెట్టలేదు, ఒక తోట విడిచిపెట్టలేదు. అన్నీ వెతికేశారు. వెతికేసి వచ్చి మళ్లీ పుష్పక విమానంలోకి వెళ్ళారు. అంతా వెతికారు. కిందకి దిగారు. దిగుతున్నప్పుడు మాత్రం గుండె బరువెక్కింది. ఇంత వెతికాన్రా లంకాపట్టణం, ఎక్కడా ఆగలేదు. వెతకనటువంటి ఇల్లు లేదు. ఇన్ని చోట్ల వెతికాను. గంధర్వ స్త్రీలు కనపడుతున్నారు, యక్ష స్త్రీలు కనపడుతున్నారు, కిన్నెర స్త్రీలు కనపడుతున్నారు, రాక్షసులు కనపడుతున్నారు, విద్యానవనాలు కనపడుతున్నాయి. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేకపోయాను, సీతమ్మ కనపడలేదు అని కొంచెం బాధ వచ్చింది. చాలా నిర్వేదం కలిగింది. వెంటనే అనుకుంటారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక అని ఒక్కసారి ఉత్సాహాన్ని పుంజుకుంటారు. అందుకే సుందరకాండ వింటారు. హనుమ యొక్క స్థితిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. హనుమ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి కేవలం ఒక రాత్రిలో ఆయన పడినంత కష్టం ఎక్కడ వెతుకుతున్నారు? శత్రుభూమిలో. జాడ కాని చటుక్కుని తెలిసిందా ఫలానా వాడు తిరుగుతున్నాడని? అంతే. కొన్ని కోట్ల మంది రాక్షసులు యుద్ధానికి వచ్చేస్తారు. అవతల తన వెతుకుపడుతున్న సీతమ్మని మళ్ళీ ఎక్కడ దాచేస్తారో కూడా తెలియదు. అలాంటి చోట అంత కష్టంతో వెతుకుతున్నారు. వెతుకుతూ కూడా సీతమ్మ కనపడలేదని బెంగపెట్టుకోరు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేష్టేహిముత్తమం అంటారు. ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిర్వేదమునకు లొంగిపోడో, ఎవడు ఉత్సాహమును నిరంతరము ప్రోధి చేసుకుంటాడో వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్లీ సీతమ్మను అన్వేషిస్తానన్నారు.
మళ్ళీ లంకాపట్టణాన్నంతటినీ వెతికేస్తానన్నారు. ఇది ఈ ఉత్సాహం ఉన్నన్నాళ్ళు సాధకుడు దేని వైపుకైనా వెళ్ళగలడు. ఆ ఉత్సాహం కాని పోయిందా ఇంకా ముందుకు నడవలేడు. ఇది కూడా ఉపాసనలో ఒక రహస్యమే. ఏమిటో ఎంత పూజ చేశాను, ఎంత ప్రయత్నం చేశాను, ఆత్మదర్శనం వైపుకి ఒక్క అడుగు వేయలేకపోయాను కదా అని నిర్వేదం కలుగుతుంది. మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకోవాలి. ఆ ఉత్సాహాన్ని పుంజుకోవడం అనేటటువంటిది కేవలం బయట ఉపాసనకే కాదు, ఏ పనికి వెళ్ళినా ఈ ఉత్సాహాన్ని కాని కోల్పోయాడా వాడికి పనికిరాడు, దేనికి పనికిరాడు. ఆ ఉత్సాహం ఉన్నంత కాలమే వాడు దేన్నైనా సాధించగలడు. హనుమ యొక్క స్థితిలో ఇంకొకరైతే కాళ్ళు జాపేసి కూర్చుండిపోతారు. హనుమ కూర్చోలేదు. సుందరకాండలో ఈ సర్గలో ఈ శ్లోకాలు వింటే ఎవరు తమ యొక్క శక్తిని మరిచిపోయి నిరుత్సాహానికి లోనైపోయారో వాళ్ళకి మళ్ళీ ఉత్సాహం జ్ఞాపకానికి వస్తుంది, మనస్సు ప్రచోదనానికి గురవుతుంది. అందుకని సుందరకాండలో ఈ శ్లోకాల్ని ఇంట్లో కొంచెం బాగుండట్లేదండి, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదన్న వాళ్ళు సుందరకాండ చెప్పించుకుని వింటూ ఉంటారు. కారణం ఈ శ్లోకాల కోసమే. అందుకని మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకున్నారు. మళ్లీ లంకాపట్టణం అంతా వెతికేశారు. వెతికేసి వచ్చి మళ్లీ కూర్చున్నారు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు నేను విడిచిపెట్టలేదు. 4 అంగుళాలు ఉంటే సీతమ్మ ఉందేమో అని వెతికాను. ఇంత లంకాపట్టణాన్ని 4 అంగుళాలు విడిచిపెట్టకుండా నేను వెతికితే అందులో ఒక్క రావణాసురుడి అంతఃపురం కొన్ని యోజనాలు ఉంటుంది. వెతికితే నాకు సీతమ్మ దర్శనం కాలేదు. ఎంత బెంగ పెట్టేసుకున్నారో, ఎంత బాధపడిపోయారో, నాలో ఏదో దోషం ఉందనుకున్నారు. అందుకే సీతమ్మ దర్శనం అవ్వట్లేదు. చూడండి, ఇంకొకటి మనస్సు అయితే ఎటువైపుకి వెళ్ళిపోతుంది. సీతమ్మ గురించి ఊహించకూడనటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు రావాలి, వస్తాయి తర్వాత హనుమంతటి వారికి కూడా. కానీ ఈ స్థాయిలో స్వామి అనుకుంటారు, ఎక్కడో నేను ముందు దోషం చేయలేదు కదా అనుకుంటారు. ఇంకొకరి వేపు ఇలా చూపించే ముందు నీ వైపు చూపిస్తున్న వేళ్ల సంగతి ఆలోచించు. ఎంత అందమైన మాట మాట్లాడతారంటే, బహుశः ఇంతమంది స్త్రీలు ఒంటి మీద బట్ట లేకుండా పడుకున్నటువంటి వాళ్ళని నేను చూశాను. నా యందు ధర్మమునకు లోపం వచ్చిందేమో అనుకున్నారు. ధర్మలోపం అంటే దాని గురించి వ్యాఖ్యాతలు ఏమని రాశారో తెలుసా అండి? ఉపనయనం అయిపోయిన తరువాత ఒక్క తన భార్య నిద్రపోతున్నప్పుడు తప్ప పురుషుడు ఇంకొక స్త్రీ అక్కడ నిద్రపోతోందని చెప్తే అటుకు వెళ్ళకూడదు. ఒక్క తన భార్య నిద్రపోతున్న ప్రదేశానికే ఉపనయనం అయిపోయిన తర్వాత పురుషుడికి అధికారం ఉంటుంది వెళ్ళడానికి. అక్కడ ఇంకొకరు పడుకున్నారండి, నిద్రపోతున్నారు అని చెప్తే అటు వేపుకి పురుషుడు వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, మరి వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు వెళ్ళాను, అందుకని నాకు ధర్మలోపం వచ్చిందేమో అనుకున్నారు. అనుకుని ఒక మాట అంటారు, మనోహిహేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఎంత ధర్మం పాటిస్తారో చూడండి. ఆయన అంటారు, ఎవరిని వెతకాలి? నేను సీతమ్మని వెతకాలి. సీతమ్మ ఎవరు? స్త్రీ. స్త్రీ ఎక్కడుంటుంది? స్త్రీలలో ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళి వెతికాను. వెతుకుతున్నప్పుడు సీతమ్మో కాదో చూడడానికి ఆ స్త్రీల వంక చూశాను. ఆ స్త్రీలు ఎలా ఉన్నా దానివల్ల నా మనస్సు ఏమైనా కదలిక కలిగిందా? నా మనస్సు భ్రష్టత్వాన్ని పొందిందా? ఏమీ పొందలేదు. ఈ కంటితో చూసి సీతమ్మని పసిగట్టాలి కాబట్టి కన్ను చూసింది, కానీ మనస్సులో మాత్రం ఎవ్వరూ జ్ఞాపకంలో లేరు. ఈ మనస్సు దేనివల్ల చలనమును పొందలేదు. అందుచేత నేను పవిత్రముగానే ఉన్నాను అని భావన చేశారు. ఈ విషయాన్ని మహర్షి ఇప్పుడు చెప్తారు. అలా ఉండి సాధకుడిగా జీవితం ఉండడం హనుమ. అంత తపశ్శక్తి రావణాసురుడి దగ్గర ఉన్న నిద్ర లేస్తే పరకాంత వ్యామోహంతో తిరగడం రావణాసురుడి యొక్క జీవితం. ఇద్దరికీ వేదం తెలుసు, ఇద్దరికీ జ్ఞానం తెలుసు, ఇద్దరికీ భక్తి ఉంది, ఇద్దరికీ తపస్సు ఉంది. కానీ ఎవరిని చూసి ఎవరు భయపడ్డారు? ఎవరి చేతి దెబ్బలు ఎవరు తిన్నారు? హనుమని చూస్తే రావణుడు హడిలిపోయాడు. ఎందుకు హడిలిపోయాడు? ఈయన తపశ్శక్తి, ఈయన జ్ఞానం లోకోపకారం వైపుకు వెళ్ళాయి. రావణాసురుని యొక్క తపశ్శక్తి, రావణాసురుని యొక్క అధ్యయనం లోక భ్రష్టత్వం వైపుకి నడిచాయి. తెలియడం కాదు కావలసింది, నీ నడక ఎలా ఉంది, నీ నడత ఎలా ఉంది, దీన్ని కూడా ఈశ్వరుడు చూస్తాడు. దాన్ని బట్టి నీకు ఫలితం ఇవ్వబడుతుంది. జ్ఞాపకం పెట్టుకో, సుందరకాండ తీర్పు. అందుచేత అనుకున్నారు, నిర్వేదం పొందారు. నేను సీతమ్మ దర్శనం చెయ్యలేకపోయాను, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి ఉత్తర తీరాన్ని చేరుకుంటాను.
చేరుకున్న తర్వాత ఒంటికాలు మీద నిలబడి ఉంటారు అక్కడ వానరములన్నీ. పెద్దవాడు జాంబవంతుడున్నాడు, అంగదుడున్నాడు. అడుగుతారు, సీతమ్మ దర్శనం చేశావా అని. నాకు సీతమ్మ జాడ తెలియలేదు అని చెప్తాను. వెనక్కి ఎలా పెడతారు? సుగ్రీవుడు అందరిని సంహరిస్తాడు, వేళ దాటిపోయింది కాబట్టి ఏం చేస్తారు? అందరూ ప్రాయోపవేశం చేస్తారు. ప్రభువు నా గురించి ఎదురు చూస్తుంటాడు, హనుమ రాలేదు దక్షిణ దిక్కు నుంచని. నేను వెళ్లి సుగ్రీవుడికి ఈ మాట చెప్తాను, సీతమ్మ జాడ కనపడలేదు అని. ఈ మాట వినగానే నేను మిత్రుడికి ఉపకారం చెయ్యలేకపోయాను అని సుగ్రీవుడు ప్రాణం వదిలేస్తాడు. సుగ్రీవుడు ప్రాణం వదిలేయగానే ఉన్న స్నేహితుడు కూడా మరణించాడు అని రామచంద్రమూర్తి వదిలిపెట్టేస్తారు. రాముడు లేక లక్ష్మణుడు వదిలేస్తాడు. ఇది విని వానరకాంతలందరూ వదిలేస్తారు. తదనంతరం వానరులందరూ మరణిస్తారు. ఈ వార్త ఇక్ష్వాకు వంశానికి అయోధ్య చేరుతుంది. అక్కడ వాళ్ళందరూ మరణిస్తారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మరణిస్తారు. నేను పట్టుకెళ్లిన వార్త వల్ల ఇంతమంది మరణిస్తారు. ఈ వార్త పట్టుకుని నేను వెడితే ఎంత, వెళ్ళకపోతే ఎంత? మరి సీతమ్మేమైనట్టు? బహుశా రావణాసురుడు వేగంగా తీసుకొస్తున్నప్పుడు తల్లి ఆయన ఒడిలో కొట్టుకోవడంలో జారి సముద్రంలో పడిపోయి ఉంటుంది. ఏ క్రూర మృగాలో తినేసి ఉంటాయి. కాదు, సీతమ్మ అంతటి భీరువు కాదు. ఒకవేళ రావణాసురుడే తీసుకొచ్చి ఎక్కడో బంధించి ఉంటాడు. ఆవిడ తన మాట వినలేదని, తన పాన్పు చేరలేదని ఆవిడ శరీరాన్ని ఖండించి పలహారంగా తినేసి ఉంటాడు. కాదు, కాముకుడైన వాడు తను కామించిన స్త్రీని సంహరించాడు కాబట్టి సంహరించి ఉండడు. లేదు, రాక్షసులు తినేసి ఉంటారు. రావణాసురుడు కామించిన స్త్రీని తినగలిగినంత ధైర్యం రాక్షసులకు ఉండదు కాబట్టి వాళ్ళు తినుండరు. రామచంద్రమూర్తికి సీతమ్మ జాడ తెలియకుండా వీడే ఎక్కడో దాచి ఉంటాడు కాబట్టి ఒక పని చేస్తాను. పశువుని పశుపతికి సమర్పించినట్టు నిద్రపోతున్న రావణాసురుడి 10 తలలు గిల్లేస్తాను. గిల్లేసి వీడి మృతకలేబరాన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదముల దగ్గర పారేస్తాను. లేదా ఈ లంకని పెళ్లగించి పట్టుకుపోతాను అనుకుని, కాదు నేను ఇది తీసుకెళ్లి ప్రయోజనం ఏమిటి? సీతమ్మ జాడ చెప్పలేకపోయాను. అది లేని దానికి ఇవన్నీ చెయ్యడం ఎందుకు? వెళ్ళను అసలు. ఇంకా నేను వెళ్ళను తిరిగి. హస్తాదాను ముఖాదాను నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజాం. సీతమ్మ తల్లి జాడ దొరికేంత వరకు ఇలాగే కూర్చుంటాను వానప్రస్థుళ్ళ. చేతిలో ఏదైనా పడిందా తింటాను, పడలేదా ఉపవాసం ఉండిపోతాను, లేదా అగ్నిహోత్రంలో ప్రవేశించేస్తాను. కాదు నీటిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. హనుమ అంతటి వారికి చచ్చిపోవాలన్నంత నిర్వేదం వచ్చేసింది. సుందరకాండకున్న గొప్పతనం ఉపాసన కాండ. మిగిలిన వాళ్ళు చచ్చిపోదామంటే దర్భలు పరిచేసుకుంటారు. హనుమ గొప్పతనం ఏమిటంటే ఆయనకున్న భక్తి. మిమ్మల్ని కాపాడేదేది అంటే భక్తి ఒక్కటే. మాకు ఐశ్వర్యం ఉందండి, నీకు అక్కడికి రాదు. మైనాకుడి కన్నా నువ్వు ఐశ్వర్యవంతుడుగా? బంగారు శిఖరాలున్నాయి మైనాకుడికి. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఎగరలేకపోతే వాయుదేవుడు తీసుకెళ్లి సముద్రంలో బారేశాడు. నేను చాలా అధికారం ఉన్నవాడినండి. రావణాసురుడి కన్నా అధికారం ఉన్నవాడివా? 10 తలలు తెగిపోయాయి. రావణాసురుడి కన్నా గొప్పవాడివి కావు. జటాయువు కన్నా గమనవేగం ఉన్నవాడివా? లేకపోతే సంపాతి కన్నా గొప్పవాడివా? అటువంటి వాళ్లే దుందుడుకు పనులు చేస్తే దెబ్బతిన్నారు. సంపాతంతటి వాడు సూర్యుడి వైపుకి వెడితే రెక్కలు కాలిపోయాయి. అందుచేత నువ్వేది జ్ఞాపకం పెట్టుకోవాలి? నిన్ను రక్షించగలిగినటువంటిది ఈశ్వరానుగ్రహం ఒక్కటే. అందుకే పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయగలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటన్. ఏ రక్షణ లేకపోయినా పుణ్యాత్ముడైతే బ్రతికేస్తాడు. నేను నిడదవోలు షటిల్ జర్నీ చేసేటటువంటి రోజుల్లో ఒక నిండు గర్భిణీ అయిన స్త్రీ రన్నింగ్ ట్రైన్ లో మరుగుదొడ్లోకి వెళ్ళింది. వెళ్ళి తలుపేసుకుని లోపలికి వెళ్ళింది. 20 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు అయిపోయింది, 35 నిమిషాలు అయిపోయింది, బయటికి రాదు. కొంతసేపు అయిన తర్వాత పాపం వాళ్ళు వెళ్ళి తలుపులు కొట్టారు. తలుపులు కొట్టి మొత్తం మీద ఆవిడ లేచింది, తలుపు తీసింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడికి లోపల శిశు జననం అయిపోయి ఆ పిల్లవాడు ఆ ల్యాబొరేటరీకి ఉండేటటువంటి హోల్లోంచి కింద పడిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయాడు. ఇది తెలిసి ట్రైన్ చైన్ పుల్ చేశారు. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అదే సమయానికి ఆ పిల్లవాడు జారి ఆ శిశువు రాళ్ల మీద పడిపోతే, రైలంతా వెళ్ళిపోతే, ఒక హాకర్ అంటే ఈ నేరేడు పళ్ళు అవి ఇవి అమ్ముకునే వాళ్ళు ఉంటారే వాడొకడు, వాళ్ళు అవుటర్ సిగ్నల్ దగ్గర దిగిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ లేదని పట్టుకుంటారు స్టేషన్లోనే, అక్కడే దిగిపోతుంటారు వాడొకడు అవుటర్ సిగ్నల్ దగ్గర దిగిపోయిన వాడు ఉన్నాడు. వాడు చూశాడు ఈ పిల్లాన్ని. ఇంత శిశువు ఆ కింద పడిపోయింది, కదలలేదు, ఏడుస్తున్నాడు. రైలు పైనుంచి వెళ్ళిపోయింది. వాడు అదృష్టం ఏదీ తగలలేదు, ఏడుస్తూ అలాగే పడున్నాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాన్ని తీసి వాడు బుట్టలో పెట్టుకుని తెచ్చాడు.
తెచ్చి ఆ పిల్లాన్ని పెంచుకుంటుంటే ఆ తర్వాత ఈ విషయం తెలిసింది. ఆ తల్లికి ఆ బిడ్డని ఇచ్చేశారు. ఎవరు రక్షించారు? ఎవరి ప్రజ్ఞ రక్షించింది? ఆ తల్లి ఏనాడో చేసిన తపస్సుంది. ఒక్కరోజు పిల్లవాణ్ణి జారవిడుచుకుంది, కానీ తన బిడ్డడు తనకి దక్కాడు. తల్లి 9 నెలలు కడుపులో పెంచుకున్న పిల్లవాడు జారిపోతే చిట్ట చివర తపస్సు యొక్క ఫలితాన్ని పొందే ముందు జారిపోయిన ఋషి ఎంత బాధపడతాడో ఆ ఋషి బాధ కన్నా 1,000 రెట్ల బాధ ఉంటుంది తల్లికి. అటువంటి తల్లి మళ్ళీ ఆ పిల్లవాడు దొరికితే ఎంత పొంగిపోయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఆ రోజున అంత రైలు వెళ్ళిపోతుంటే ఎవడు రక్షించాడు? అన్ని రాళ్ల మీద పడిపోతే ఏ వైటల్ ఆర్గాను డ్యామేజ్ అవ్వకుండా ఎవడు కాపాడాడు? ఏ కుక్కో పట్టుకు పారిపోకుండా ఎవడు రక్షించాడు? ఆ సమయానికి అక్కడికి ఒక అమ్ముకునేవాడిని తెచ్చి ఆ బిడ్డని రక్షించాలన్న కోరిక ఎవడు పుట్టించాడు? వాడు పరమాత్మ. ఆ పరమాత్మ అనుగ్రహం ఉన్నంతసేపు నీకే ప్రమాదం ఉండదు. ఎటువంటి ఒడుదుడుకులు వచ్చినా వాడు కాపాడుతూనే ఉంటాడు. అందుకే అంటాడు ధూర్జటి, నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. నేను కోరుకునేది ఏమిటో తెలుసా తల్లి? నాకు మాత్రం ఎన్నడూ భక్తి మాత్రం పోకూడదు. నీ పాదముల యందు భక్తిని మాత్రం కటాక్షించు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూధయమిహకించేన వపుష అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నాకు ఏ రూపమైనా ఏ స్వరూపమైనా ఎటువంటి శరీరమైనా ఎటువంటి జన్మైనా నేను బెంగబెట్టుకోను. కానీ తండ్రి నీ పాదముల యందు నిరంతర స్మరణము మాత్రము నాకు ఇచ్చారు. ఒక పామై పుట్టి శంకరుణ్ణి ఆరాధన చేసింది, ఏం లోటు వచ్చింది? ఏం లోటు రాలేదు. ఒక సాలెపురుగు ఈశ్వరుణ్ణి ఆరాధన చేసింది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమునర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు. నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండచిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. రక్షించేది ఆ నామం ఒక్కటే, ఆ భక్తి ఒక్కటే. అందుకే ఇంత వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమకి వెంటనే బుద్ధి ప్రచోదనం చేశారు స్వామి. చెయ్యి మరణించడం ఏమిటి? ఆత్మహత్య మహాపాతకం, శరీరాన్ని విడిచిపెట్టడం. మళ్లీ ఉత్సాహాన్ని పొంది మళ్లీ బయలుదేరుతానన్నారు. ఎక్కడొచ్చింది దోషం? ఒక్కసారి విచారణ చేశారు, ఆలోచన చేశారు. ఎక్కడో పొరపాటు జరిగింది ఉపాసనలో, అమ్మ దర్శనం కలగట్లేదు నాకు అనుకున్నారు. ఒక్కసారి మళ్లీ ప్రార్థన చేశారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షి గణాస్తిహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాజహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హెదృష్ట్వా పదిగోచరాః అన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దీన్ని ప్రార్థనా శ్లోకంగా తీసుకుంటారు రామాయణానికి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ బయలుదేరే ముందు ప్రకటంగా తన కులదైవమైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం చెయ్యలేదు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరు ఏ మాటలు చెప్పినా పరంపరాగతంగా మీ సింహాసనంలో ఉన్న కులదైవాన్ని అవమానం చెయ్యకూడదు. మీకు లోపల భక్తి ఎంతైనా ఉండొచ్చు, సింహాసనంలో పరంపరాగతంగా ఒక కులదైవం వస్తుంది, సింహాసనంలో వాళ్లే ఉండాలి. ఇవాళ తెలిసి తెలియక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సింహాసనాల్లోంచి దేవతల్ని తీస్తున్నారు, సింహాసనాలు తీసేస్తున్నారు, కొత్త కొత్త దేవుళ్ళని పెడుతున్నారు. పరమ తప్పు, అలా చెయ్యకూడదు. పరంపరాగతంగా సింహాసనంలో వంశంలో అర్చన చేయబడిన మూర్తి ఎవరుంటారో వారు కులదైవం. మిగిలిన దైవము యొక్క స్వరూపాన్ని తిరస్కరించమని శాస్త్రం చెప్పలేదు. మిగిలినటువంటివన్నీ ఆరాధించు, ఆరాధించి ఈయన మా స్వామి యొక్క స్వరూపమే అను, ఇవన్నీ మా స్వామి అను. నువ్వు శివారాధకుడివి కావచ్చు, ఎప్పుడూ విష్ణు ద్వేషం చెయ్యకు. విష్ణువెవరు? మా స్వామే, శివుడికి కేశవుడికి భేదం లేదను. అంతేకాని మిడిమిడి జ్ఞానంతో ఒక స్వరూపాన్ని పట్టుకుని ఒక స్వరూపాన్ని కాదన్నావా? ఒకే పరమాత్మ, పంచ కట్టుకుంటే పరమాత్మ, ప్యాంట్ వేసుకుంటే నీ కొడుకు కాడా? నా కొడుకే పంచ కట్టుకున్నాడు, పంచ కట్టుకుంటే నా కొడుకు, ప్యాంట్ వేసుకుంటే కొడుకు కాదా?
నామం ఏమిటి, రూపం ఏమిటి? ఏకస్వమేవ బహుధా భవిభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఉన్నదొక్కటే పరమాత్మ, అది జ్యోతిస్వరూపం, పరంజ్యోతి. దానికి అసలు నామం లేదు, రూపం లేదు. అది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అజాయమానో బహుధా విజాయతే. అది రకరకాల రూపాలు పొందింది. ఒక రూపాన్ని ప్రేమించి ఒక రూపాన్ని ద్వేషించడం ఎంత అజ్ఞానం! అలా అయితే ఒక వ్యాస భగవానుడు అన్ని సహస్రనామ స్తోత్రాలు ఎందుకు ఇస్తాడు? అందుకని నీ కులదేవతను ఆరాధించు సింహాసనంలో పెట్టి, కానీ ఇతర దేవతల్ని ఎప్పుడూ ద్వేషించకు. ఈ స్వామి అలా ఉన్నారని చెప్పు, నోరార కీర్తించు. అందుకే పోతన గారు ఒక మాట అంటారు, ఎప్పుడు చేసిన చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. నువ్వు భాగవతాన్ని నమ్మిన వాడివైతే, పోతన గారిని నమ్మిన వాడివైతే ఇది జ్ఞాపకం పెట్టుకో. అందుకని అక్కడ ఎంత అందమైన మాట చెప్పారో చూడండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. తాను బయలుదేరే ముందు రామచంద్రమూర్తికి ఎక్కడా ప్రకటంగా నమస్కారం చెయ్యలేదు. అందుకని ఇప్పుడు ఆ దోషాన్ని దిద్దుకుంటున్నారు. నమోస్తు రామాయ ప్రయత్నపూర్వకంగా నమవాచకాన్ని ప్రయోగం చేశారు. స్వామి నమస్కారం, నేనెంతటి వాణ్ణి? నమస్కారం అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు అధిష్టానమైనటువంటి బుద్ధి 11 కలిపి ఇలా పెడితే అది నమస్కారం. ఇలా అంటే ఆఫీస్ నమస్కారం. పెద్దల దగ్గర భగవంతుడి దగ్గర ఇలా పెట్టాలి. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణునితో కూడుకుని ఉన్నటువంటి రాముడికి నమస్కారం. భాగవతులతో కూడుకుని ఉన్నటువంటి పరమాత్మ మరింత ప్రసన్నుడై ఉంటాడు. అందుకని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నిన్ను నేను వెతకడమేమిటమ్మా? దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంసః తత్సద్గుణౌఘమణికోశ గృహం గుణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో. పురాణములైనా వేదములైనా ఉపనిషత్తులైనా అమ్మవారు ఉండేటటువంటి చిరునామా చెప్తాయి తప్ప అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయించలేవు. అమ్మవారి దర్శనం అమ్మవారి యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. అమ్మా నేనా అమ్మా నిన్ను దర్శనం చేసేవాణ్ణి, నేను నీ గురించి వెతకనా? వెతికితే నువ్వు కనపడతావా? అలా ఎందుకు కనపడతావమ్మా? నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనం ఇస్తావు. తెలియక నేను వెతుకుతున్నానని వెతికానమ్మా. నేను కాదు వెతికేవాణ్ణి. సీతమ్మ తల్లి దర్శనాన్ని హనుమ చేసుకున్నారన్న ఖ్యాతి నువ్వు నాకు ఇవ్వాలి. దానివల్ల నేను కృతార్థుడనవ్వాలి. రేపొద్దున్న లోకంలో అందరూ శింశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ దర్శనం హనుమకు అయింది అని సంతోషించాలి. అమ్మా నాకు అటువంటి భాగ్యాన్ని ఇయ్యమ్మా. నేను నిన్ను చూడడం ఏమిటమ్మా, పొరపాటు జరిగిపోయింది అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అమ్మా నీ పుట్టుకెటువంటిది? జనకుని యొక్క ఆత్మస్వరూపిణివి నువ్వు. ఎందుచేత? ఆత్మజవు. జనక మహారాజు గారి యొక్క శరీరమునకు జన్మించిన దానివి కావు, ఆయన తేజస్సుకి జన్మించిన దానివి కావు. ఆయన యజ్ఞం చేద్దామని నాగలి పెట్టి భూమిని దున్నుతుంటే తనంత తానుగా నాగటి చాలుకి తగిలి పైకి లేచి వచ్చి ఉద్ధితా అని పిలిపించుకుని నీ అంత నువ్వు సీతా అని పేరు పెట్టుకున్నటువంటి తల్లివి. అలా నువ్వు దొరకడం చేత జనకుడు భాగ్యాన్ని పొందాడు. ఏమని? జానకి అని పేరు పెట్టుకున్నావు. నేను జనకుడి కూతుర్ని అని. నువ్వు ఆ పేరు పెట్టుకుని జనక మహారాజు గారిని ఉద్ధరించావమ్మా. అటువంటి తల్లివి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించమ్మా. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సమస్త దేవతలు నాకు ఈ సిద్ధిని కటాక్షించాలి. ఇప్పుడేమంటున్నారు? అది సిద్ధి అన్నారు. సిద్ధిం మే సంవిధాస్యంచి దేవాస్య గణాస్వ్యః బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మరః మహాత్మానౌ మరుతశర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవయ ప్రభుః దాస్యంతి మమయేఛాన్యే హదృష్ట్వాః పరిగోచరాః. నాకు అటువంటి దృష్టిని కల్పించి నాకు సీతమ్మ తల్లి యొక్క దర్శనమయ్యేటట్టుగా దేవతలందరూ నన్ను కటాక్షింతురుగాక అని నమస్కారం చేశారు. చెయ్యగానే ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఇది ఈశ్వరానుగ్రహం అంటే. దిద్దారు స్వామి. ఇప్పుడు ఎక్కడ దిద్దారు? ఏది మరిచిపోయారో దాన్ని జ్ఞాపకం చేశారు. వ్రతముల్ చేయుచునొక్క మారైన యవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్వామాక్షులిక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రత భంగం వంచు చింతించి పాల తటన్యస్త కరబ్జలై సరసలీలం రొక్కిరట్లు అందరు అంటారు పోతన గారు భాగవతం దశమస్కంధంలో. ఎవరిని పూజ చేస్తున్నారో వాళ్ళని మరిచిపోయి దేహమునందు భ్రాంతితో బట్టలు విప్పేసి
ఆ దిగంబరంగా నీళ్లలో స్నానం చేస్తూ మీరు చేసినటువంటిది వరుణుడి పట్ల అపచారం గనక నాకు చేతులెత్తి నమస్కారం చెయ్యండి అంటే దేహభ్రాంతితో నమస్కారం చెయ్యడానికి ఇష్టపడకపోతే మీరు చేస్తున్న వ్రతంలో దోషం వచ్చింది కాబట్టి దోషం దిద్దడానికి ప్రాయశ్చిత్తంగా అలా నమస్కారం చెయ్యమన్నాను అన్నారు. మీరు చేసేటటువంటి వ్రతంలో దృష్టి భగవంతుడి మీద పెడితే భగవంతుడు మీరు వ్రతంలో చేసేటటువంటి దోషాన్ని ఆయన దిద్ది ఫలితాన్ని ఇస్తాడు. మీ దృష్టి భగవంతుడి మీద లేకపోతే ఆ దోషము మన యందుండిపోతుంది, ఫలితము రాదు. ఎందుకని ప్రతిబంధకంగా దడ్డొస్తుంది. అందుకే దృష్టి ఈశ్వరుడి మీద ఉండాలి. ఎప్పుడైతే లోపల అంత భక్తితో స్వామి ఉన్నారో హనుమ, వెంటనే బుద్ధికి ప్రచోదనం జరిగి ఆ విషయం జ్ఞాపకానికి వచ్చి నమస్కారం చేశారు. వెంటనే అశోకవనం కనపడింది. పుష్పావకీర్ణ శుశుభే హనుమాన్ మారుతత్వజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయోగిరి. మళ్ళీ ఒక ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణం ఎలా వెడుతుందో అలా అశోకవనంలోకి వెళ్ళారు. వెళ్ళి అశోకవనంలో దిగారట. ఆయన దిగేసరికి ఆ చెట్లన్నీ కదిలిపోయాట. కదిలిపోయి చెట్ల నుంచి పువ్వులన్నీ ఆయన మీద పడ్డాయి. పుష్పములతో శోభిస్తున్న కొండ అన్నట్టుగా ఉన్నారు. అంటే కొంచెం శరీరం పెద్దది చేసి ఉండి ఉంటారు, లేదా చిన్న కోతి పిల్లగా ఉన్న ఎగిరి దూకొచ్చి చెట్టు మీద వాళ్తే పువ్వులు రాలుతాయి కదా చిన్న కోతి మీదైనా. అందుకని పుష్పములతో శోభించినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారట. అక్కడ దిగి చూశారు ఒక్కసారి. ఎలా చూశారట? మీకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తారు, చిట్ట చివరకు వచ్చేస్తోంది కాబట్టి ఇంకా దర్శనం ఎంత అందంగా ఇచ్చారంటే ఇంకా అశోకవనం కనపడింది. ఇప్పుడు ఉత్సాహం పైకొచ్చేసింది. ఇంకా అమ్మవారి అనుగ్రహం దగ్గరికి వచ్చేస్తోంది. ఇంక ఇక్కడే ఉంటుంది సీతమ్మ తప్పకుండా. ఎందుకని? ఇక్కడే నది ప్రవహిస్తోంది. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి మన సుంచార కుశలానోనయష్యతి జానకి. సారామ రామమహిషి, ఇప్పటి వరకు అలాంటి పదాలు వేయరు మహర్షి, ఇక్కడ వేసేస్తున్నారు. రామ రామ అంటారు. ఎందుకని? త్యాగరాజు గారు అంటారు కీర్తనలో, రామ అన పరబ్రహ్మమునకు పేరు, రామా అన చపలాక్షులకు పేరు. అయ్యవారి యొక్క చిచ్చక్తి, ఆయన యొక్క శక్తి స్వరూపం అమ్మవారు, పరబ్రహ్మ స్వరూపం రామచంద్రమూర్తి. ఇవాళ ఇద్దరూ కలిసి నాకు దర్శనం ఇవ్వబోతున్నారు. సీతమ్మలో రాముడు కనపడతాడు. ఏమదృష్టం ఏమదృష్టం అని పొంగిపోతున్నారు. ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి దూకేస్తున్నారు సీతమ్మ తల్లిని వెతికేద్దామని. అది వెతకడంలో మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. పగడాల మూతిలాగా, పగడాల ముద్ద లాంటి మూతి, చిన్న స్వరూపం, తెల్లటి వస్త్రం, ఇంత చిన్న కోతి పిల్లలా ఉండి చెట్ల మీదకి దూకడం, కిందకి చూడడం సీతమ్మ ఉందేమోనని. అలా దూకేస్తుంటే వాల్మీకి మహర్షి అంటారు, నిర్ధూత కేళిర్యువతి యథా మృదిత వర్ణిక నిష్పీత శుభదంతోషి నకదంతైశ్చ వీక్షిత అన్నారు. చాలా కొంచెం గడుసువాడైనటువంటి ప్రియుడి చేత ఉపభక్తమైనటువంటి నాజూకైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలా అయిపోయింది అశోకవనం అంతా. ఎందుకని? ఈయన చెట్టు మించి చెట్టు మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి జూకేస్తుండడంలో పువ్వులన్నీ రాలిపోయాయి, కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి, చిగుళ్ళన్నీ తెగిపోతున్నాయి. అలా వెతికేస్తున్నారట. వెతికేస్తుంటే అక్కడ ఒక గమ్మత్తు కనపడింది. ఈ గమ్మత్తు చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఆయన అన్నారు, ఇక్కడ పునరావృత్తితో యాంచదర్శ మహాకపి. ఎందుకు దాని గురించి చెప్పడం వాల్మీకి మహర్షి? మీరు ఒక్కసారి లెక్క పెట్టండి. సీతమ్మ తల్లి దర్శనం అయ్యే ముందు ఈ శ్లోకం యొక్క అవసరం ఏముంటుంది అంటే, పునరావృత్తితో యాంచదర్శ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం సువ్యవస్థితాం. అక్కడ ఒక కృతకమైనటువంటి కొండను ఒకదాన్ని సృష్టించాట రావణాసురుడు. ఆ కొండ నిజం కొండ కాదు, వాడు తనంత తానుగా తపశ్శక్తితో సృష్టి చేశాడు. తపశ్శక్తితో ఒక నదిని సృష్టి చేశాడు. ఆ నది కొండ మించి ప్రవహించి వెనక్కి వచ్చేస్తుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతుంటే అందులో మనం అమలాపురం వెళ్ళిపోతుంటే ఒక్కొక్క బ్రిడ్జి దాటుతుంటే కాలవలోకి చెట్లు ఇలా ఉంటాయి, చెట్ల కొమ్మలు కాలవలోకి దిగిపోయి ఉంటాయి. అలా ఆ రెండు పక్కలా ఉన్నటువంటి చెట్ల యొక్క కొమ్మలు ఆ నదిలోకి ఇలా ఉన్నాయిట. కొండ మించి నది వేగంగా వచ్చేస్తోంది, ఈ కొమ్మలు ఇలా అడ్డు పెట్టేయట. అడ్డు పెడితే నీటి ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. అది చూస్తే అనిపించిందిట, ప్రియుడి ఒడిలో కూర్చున్నటువంటి ప్రియురాలు, ప్రియుడు ఏదో కొంచెం కఠినమైన సరసం ఆడితే కోపం వచ్చి తొడమించి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు వచ్చి అడ్డంగా చేతులు పెట్టి, అంత కోపమా, వెళ్ళి నీ ప్రియుడి దగ్గరికి మళ్ళీ వెనక్కి పంపించేస్తే వెనక్కి వెళ్ళిపోతున్న ప్రియురాలు ఎలా ఉంటుందో అలా తిరిగింది నది. ఎందుకంత వర్ణన చేయడం ఇక్కడ అంటే ఒక గమ్మత్తుంది. రావణాసురుడి తపస్సు దేనికి పనికొచ్చింది? కొండలు సృష్టించుకోవడానికి, నదులు సృష్టించుకోవడానికి, చెట్లు పెంచుకోవడానికి, అక్కడ ఆడవాళ్ళని పెట్టడానికి, సీతమ్మని కట్టి పడేయడానికి,
ఇలాంటి వాటికి పనికొచ్చింది. సీతమ్మని తీసుకెళ్లి ఆ శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టడానికి. మరి మహానుభావుల యొక్క తపశ్శక్తి ఇలాంటివి చెయ్యడానికి దుర్వినియోగం అయిపోతే దానివల్ల ఏ ఫలితం ఉంటుంది? రామకృష్ణ పరమహంస ఒక అందమైనటువంటి ఆఖ్యానం చెప్తుండేవారు. పూర్వం వెనకటికి ఒక ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి గంగానది మీద నేను నడుచుకుంటూ వచ్చాను అన్నట్టు. అంటే పరమహంస అన్నారు, ఎందుకు అంత కష్టపడొచ్చారు అన్నారు. నాకు అపారమైన తపశ్శక్తి ఉంది అన్నారు. గంగానది మీద రావడానికి పావలా ఇస్తే పడవలో తెస్తారు, దానికి అంత తపశ్శక్తి దుర్వినియోగం చేయడం ఎందుకు అన్నారు పరమహంస. పరమహంసలాగే మాట్లాడతారు. నీకు తపశ్శక్తి ఉంటే లోకాన్ని రక్షించడానికి ఉపయోగించు, అంతేకాని పావలా ఇవ్వడం